వెల్కమ్ బ్యాక్ టు అవర్ క్లాసెస్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సెకండ్ సెమిస్టర్లోని బిజినెస్ లా సబ్జెక్ట్లోని ఫస్ట్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్, డెఫినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్. A contract is an agreement between two or more parties which will be administered by law as per section 2H of Indian Contract Act. ఇక్కడ ఏం చెప్తుంది, కాంట్రాక్ట్ అనేది రెండు పార్టీస్ మధ్యలో జరుగుతుంది. అగ్రిమెంట్ జరుగుతుంది. అది లీగల్గా లాతోని వర్క్ అయినట్లయితే అది కాంట్రాక్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై లా ద్వారా వాటి యొక్క ఆపరేషన్స్ అనేవి జరగాలి. యాక్టివిటీస్ రెండు పార్టీస్ మధ్యలో ఏదైతే కాంట్రాక్ట్ ఉందో అది లా ద్వారా చట్టబద్ధంగా జరగాలి. అది డెఫినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ వచ్చేసి మొత్తం 10 ఉన్నాయి ఎసెన్షియల్ ఎలిమెంట్స్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్. Offer and acceptance means if one party gives an offer, other party will accept that offer, then only that agreement becomes a contract. That is offer and acceptance. Next, purpose to establish legal relationship. The main purpose of this contract is to establish a legal relationship. To operate a contract smoothly, there must be a legal relationship between the both parties. If there is no legal relationship, that contract can be void. Lawful consideration means an agreement can be enforceable by law only when it has consideration. Consideration must be enforced by law. కన్సిడరేషన్ అనేది లా ద్వారా ఎన్ఫోర్స్ అవ్వాలి. కన్సిడరేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రైస్ పేడ్ బై వన్ పార్టీ టు అదర్ పార్టీ. కన్సిడరేషన్ అంటే అమౌంట్ ఒక పార్టీ నుంచి ఒక పార్టీ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఇంకొక పార్టీ ఆ అమౌంట్ని రిసీవ్ చేసుకోవాలి. అది కన్సిడరేషన్. అది అమౌంట్ లీగల్గా అమౌంట్ ద్వారానే జరగాలి. ఒక పార్టీ సంథింగ్ గివ్స్, ఇక్కడ చూడండి, వెన్ బోత్ పార్టీస్ ప్రొవైడ్ సంథింగ్ అండ్ రిసీవ్స్ సంథింగ్ ఇన్ రిటర్న్. ఒక పార్టీ ప్రొవైడ్ చేయాలి, ఇంకొక పార్టీ రిసీవ్ చేసుకోవాలి. అది లాఫుల్ కన్సిడరేషన్. నెక్స్ట్, కెపాసిటీ ఆఫ్ పార్టీస్ కంపెన్సిటీ వచ్చేసి ద పార్టీ టు అన్ అగ్రిమెంట్ షుడ్ బి capable enough to enter into a valid contract or else it would not be enforced by the court of law. కెపాసిటీ ఆఫ్ పార్టీస్ కంపెన్సిటీ అంటే ఆ రెండు పార్టీస్ ఏవైతే ఉంటాయో కాంట్రాక్ట్లో ఆ రెండు పార్టీస్లోని ఇండివిజువల్స్ వాళ్ళు మేజర్ అయి ఉండాలి, అలాగే సౌండ్ మైండ్ ఉండాలి, అన్సౌండ్ మైండ్ ఉండకూడదు. ద పర్సన్స్ ఈజ్ నాట్ డిస్క్వాలిఫైడ్ బై ఎనీ లా. చట్టపరంగా వాళ్ళు డిస్క్వాలిఫై అయి ఉండకూడదు. మేజర్ అయి ఉండాలి, చట్టపరంగా డిస్క్వాలిఫై ఉండకూడదు. అలాగే మైనర్ అయి ఉండకూడదు. లునకి, డ్రంకెన్ పర్సన్ ఇవి ఉండకూడదు. అతను మేజర్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ కన్సెంట్ అంటే బోత్ పార్టీస్లో ఎవరైతే ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళు వాలంటరీగా జాయిన్ అవ్వాలి. ఆ కాంట్రాక్ట్లో ఫోర్సబుల్గా జాయిన్ అవ్వకూడదు. వాళ్ళు వాలంటరీగా వాళ్ళ ఇంట్రెస్ట్తోనే జాయిన్ అవ్వాలి కాంట్రాక్ట్లో. ఎవరు ఫోర్స్ఫుల్గా జాయిన్ అవ్వకూడదు. ద పార్టీస్ కంటెంట్స్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఫ్రీ. వాళ్ళు ఫ్రీగా జాయిన్ అవ్వాలి. ఇన్ కేస్ there is upon something in some sense, something in same thing and same sense. ఆ రెండు పార్టీస్ మధ్యలోనే సబ్జెక్ట్ మ్యాటర్ అనేది సేమ్ ఉండాలి. వాళ్ళ పర్పస్ ఆఫ్ కాంట్రాక్ట్, వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ ఒప్పుకున్నారో ఆ రెండు దాని మెయిన్ ఆబ్జెక్ట్ ఏంది, ఆ కాంట్రాక్ట్ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ అనేది వాళ్ళకు సేమ్ సెన్స్లో అర్థమై ఉండాలి. నెక్స్ట్, లాఫుల్ A contract is said to be valid only if the object of agreement is lawful. ఆ కాంట్రాక్ట్ యొక్క ఆబ్జెక్ట్ లాఫుల్గా ఉంటేనే అది
ఆ కాంట్రాక్ట్ అనేది లాఫుల్గా ఉంటుంది ఆ ఆబ్జెక్ట్ అనేది. ద ఆబ్జెక్ట్ షుడ్ నాట్ బి ఇల్లీగల్గా ఉండొద్దు ఆబ్జెక్ట్, ఫ్రాడ్యులెంట్గా ఉండొద్దు, ఇమ్మోరల్గా కూడా ఉండొద్దు. నెక్స్ట్ వచ్చేసి రైటింగ్ అండ్ రిజిస్ట్రేషన్. చాలా వరకు అగ్రిమెంట్స్, లీగల్ అగ్రిమెంట్స్ అయితే రిటర్న్ ఫామ్లో ఉంటాయి, కొన్ని ఓరల్ ఫామ్లో కూడా ఉంటాయి. లీగల్గా ఎన్ఫోర్స్ అయ్యే అగ్రిమెంట్స్ ఖచ్చితంగా రైటింగ్ అంటే రిటర్న్ ఫామ్లో ఉండాలి, రిజిస్టర్ అయి ఉండాలి. ఎందుకంటే ఫర్దర్ ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ కాంట్రాక్ట్ అనేది కొనసాగుతుంది కాబట్టి ఆ పీరియడ్లో ఎలాంటి డిస్ప్యూట్స్ రాకుండా ఈ అగ్రిమెంట్, ఈ రిజిస్ట్రేషన్ అనేది హెల్ప్ఫుల్ చేస్తుంది. అగ్రిమెంట్ సర్టెనిటీ. అకార్డింగ్ టు సెక్షన్ 29 of Contract Act, agreements the meaning of which is not certain or capable of being made or void. సర్టెనిటీ లేకపోతే ఆ కాంట్రాక్ట్ అనేది వాయిడ్ అవుతుంది. ద కాంట్రాక్ట్ షుడ్ బి క్లియర్ అండ్ సర్టెన్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అగ్రిమెంట్ అనేది క్లియర్గా ఉండాలి, క్లియర్ అండ్ సర్టెన్, క్లియర్గా సర్టెన్ ఉండాలి ఆ కాంట్రాక్ట్ అనేది పర్ఫామ్ చేయడానికి, టు ఫార్మ్ ఏ కాంట్రాక్ట్. ఎగ్జాంపుల్, పి అనే వ్యక్తి క్యూ అనే వ్యక్తికి రైస్ సేల్ చేస్తానని మాట ఇచ్చాడు, కానీ ఎటువంటి రైస్ ఆయన అమ్ముతానని చెప్పలేదు కాబట్టి అక్కడ సర్టెనిటీ లేదు. ఎటువంటి రైస్ అమ్ముతానని క్లారిటీగా చెప్పలేదు కాబట్టి అక్కడ సర్టెనిటీ లేదు. సర్టెనిటీ అనేది ఉండాలి ఖచ్చితంగా. పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. ద కాంట్రాక్ట్ కెన్ బి వాయిడ్ only if it is capable of being performed, and if the act is impossible in itself, physically or legally, then the agreement cannot be enforced by. వాళ్ళ రెండు పార్టీస్ మధ్యలో ఏదైతే కాంట్రాక్ట్ ఉందో, వాళ్ళు ఏ వర్క్ అయితే ఆ కాంట్రాక్ట్లో మెన్షన్ చేసారో అది పర్ఫార్మబుల్గా ఉండాలి. అది ఇంపాసిబుల్, అది వర్క్ కాదు అనే విధంగా ఉండకూడదు. అది కేపబుల్ అవ్వాలి, అది బీయింగ్ పర్ఫార్మ్డ్, అది ఖచ్చితంగా పర్ఫామ్ అయ్యే విధంగా ఉండాలి. పాసిబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉండాలి. P makes an agreement to Q as to find out the treasury by మ్యాజిక్ ద్వారా తను ట్రెజరీస్ని ఫైండ్ అవుట్ చేస్తాననేది కాదు కాబట్టి అనేది జరగదు కాబట్టి పాసిబిలిటీ లేదు, ఖచ్చితంగా పాసిబిలిటీ ఉండాలి. నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ బై. The agreement should not be declared directly void by a law enforced in a country. For instance, an agreement in resignment of marriage, an agreement in resignment of trade, and an agreement by way of wages has been expressly declared as void under section 26, 27 and 30. నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ వాల్. ఒకేసారి వాయిడ్ చేయకూడదు కాంట్రాక్ట్ని, దానికంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాతనే కాంట్రాక్ట్ అనేది వాయిడ్ అవుతుంది. నాట్ ఎక్స్ప్రెస్లీ, ఓన్లీ చెప్పడం ద్వారా ఆ కాంట్రాక్ట్ అనేది వాయిడ్ అవ్వదు. ఇవి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ని అక్కడితో ఆపేయడం. బ్రీచ్ అంటే బ్రేక్ ద కాంట్రాక్ట్. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇది. ఇందులో మొత్తం 5 రెమెడీస్ ఉన్నాయి. ఫస్ట్, రెసిషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అంటే కంప్లీట్గా కాంట్రాక్ట్ని ఎండ్ చేయడం, కంప్లీట్గా బ్రేక్ చేయడం. ఇఫ్ వన్ పార్టీ బ్రేక్స్ ద కాంట్రాక్ట్, then the other party can sue for considering the contract as cancelled and rejecting to perform further. In this situation, he became aware of all his obligations under the కాంట్రాక్ట్. రెసిషన్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది ఇది. కాంట్రాక్ట్ ఒక పార్టీ బ్రేక్ చేసినప్పుడు ఇంకొక పార్టీ కూడా ఆ కాంట్రాక్ట్లో ఉన్న రూల్స్ని ఒక పార్టీ బ్రేక్ చేస్తే అదర్ పార్టీ అనేది ఆ కాంట్రాక్ట్ని బ్రేక్ చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి, ఎక్స్ ప్రామిసెస్ టు సెల్ హిస్ కార్ టు జెడ్ అండ్ జెడ్ అగ్రీస్ టు మేక్ పేమెంట్ ఆన్ డెలివరీ ఆఫ్ కార్, బట్ ఇఫ్ ఎక్స్ డస్ నాట్ డెలివర్ ద కార్, దెన్ జెడ్ discharged from liability to pay the
ప్రైస్. ఇది సెకండ్ వన్ వచ్చేసి సూట్ ఫర్ డ్యామేజెస్. Damages are referred to monetary compensation allowed to injured party as a remedy for breach of contract. Damages రెండు పార్టీస్ మధ్యలో ఏదైనా ఒక పార్టీ బ్రీచ్ అంటే ఏదైనా ఇంజూర్డ్ అయిన పార్టీకి అదర్ పార్టీ ఇంజూర్ చేసిన పార్టీ అనేది కంపెన్సేషన్ ప్రొవైడ్ చేస్తుంది. మానిటరీ కంపెన్సేషన్ ఇంజూర్డ్ పార్టీకి మానిటరీ కంపెన్సేషన్ ఇస్తుంది. ద పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ డ్యామేజెస్ ఈజ్ టు పుట్ ద ఇంజూర్డ్ పార్టీ ఇన్ సేమ్ పొజిషన్ యాజ్ షీ వాజ్ బిఫోర్ ద అకరెన్స్ ఆఫ్ లాస్. లాస్ వచ్చేదానికంటే ముందే ఇంజూర్డ్ పార్టీకి కంపెన్సేషన్ వెళ్తుంది. సూట్ ఆన్ క్వాంటమ్ మెరిట్రమ్. The meaning of term quantum meritrum is as much as end. ఇది గుర్తుపెట్టుకోవాలి. An obligation to sue on a quantum meritrum occurs when a contract is performed by one party to some extent and become discharged by breach of contract of other party. రెండు పార్టీస్లో ఒక పార్టీ కొంతవరకు వర్క్ చేసి తర్వాత కాంట్రాక్ట్ని బ్రేక్ చేసినట్లయితే thus the party is not sue for original contracts that has been discharged. ఆ పార్టీ అనేది కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది. ఇది సూట్ అపాన్ క్వాంటమ్ మెరిట్రమ్. నెక్స్ట్ సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అనేది ఒక పార్టీ కాంట్రాక్ట్ని బ్రీచ్ చేసినప్పుడు అంటే ఒక రూల్ని బ్రేక్ చేసినప్పుడు కంప్లీట్గా బ్రేక్ చేసినప్పుడు కోర్ట్ అనేది ఆ పార్టీని ఒక స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఒక యాక్టివిటీ ఏదైనా ఆబ్జెక్టివ్స్లో ఒకటి బ్రేక్ చేసినప్పుడు ఆ యాక్టివిటీని తప్ప మిగతావన్నీ పర్ఫామ్ చేయమని కోర్ట్ ఆర్డర్ వేస్తుంది. Damages are not always an appropriate remedy to breach of contract. In such situation, the court may address to the party in breach to perform his promise based on terms and conditions of contract. కొన్నిసార్లు కంపెన్సేషన్ అనేది రెమెడీ కాదు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్కి. అలాంటి సిచ్యుయేషన్లో కోర్ట్ అనేది ఆ బ్రీచ్ ఏదైతే కాంట్రాక్ట్ని బ్రేక్ చేసిందో ఆ పార్టీని కోర్టు ఖచ్చితంగా తన ప్రామిస్ అగ్రిమెంట్లో ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ టర్మ్స్ని కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలని ఆర్డర్ ఇస్తుంది. అది స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ వచ్చేసి సూట్ ఫర్ ఇంజెక్షన్. ఇదంతా థియరీ, మనకి ఇది మీనింగ్ తెలుసుంటే రాసేయగలం. సూట్ ఫర్ ఇంజెక్షన్. ఇంజెక్షన్ రిఫర్స్ టు ఆర్డర్ గివెన్ బై ఎ కోర్ట్ టు రిస్ట్రిక్ట్ party in breach of performing what he promised not to perform. వాళ్ళ అగ్రిమెంట్లో ఏదైతే పర్ఫామ్ చేస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారో అది కాకుండా వేరే ఫర్దర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు కోర్టు ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుందో ఆ పార్టీని కంట్రోల్ చేస్తుంది, ఆపేస్తుంది. రిస్ట్రిక్ట్ ద పార్టీ, ఆ కంట్రోల్ పార్టీ కోర్ట్ అనేది ఆపేస్తుంది ఆ యాక్టివిటీని చేయకుండా. ఇది సూట్ ఫర్ ఇంజెక్షన్. నెక్స్ట్ షార్ట్. లాంగ్ చదువుకుంటే షార్ట్ వచ్చేసినట్టే. కన్సిడరేషన్, కెపాసిటీ ఆఫ్ కాంట్రాక్ట్, వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఇవి రెండు ఫస్ట్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. Thank you.